1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ జన్మించారు. 1967లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. పద్మనాభం తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపడ నియోజకవర్గం నుంచి 1962-67లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యునిగా గెలుపొందారు. 1977లో తండ్రి ఆకస్మిక మృతితో సన్నిహితుడైన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సూచనతో 25వ ఏట ముద్రగడ జనతా పార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రతిపాడు నుంచి 78లో జనతా పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 83-85 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి శాసనసభ్యునిగా విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆకస్మికంగా పదవికి రాజీనామా చేశారు. 88లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీతో కలిసి కత్తిపూడిలో బహిరంగ సభ పెట్టి ముద్రగడ కాంగ్రెస్ లో చేరారు. 89లో ఆ పార్టీ తరపున గెలిచి మర్రి చెన్నారెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 94లో ప్రత్తిపడ నుంచి బరిలో దిగి ఓటమి చవిచూశారు. 99లో తెదేపాలో చేరి కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో మరోసారి ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు. 2009లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ ప్రతిపాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ప్రతిపాడ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కాగా కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలిగా ఉన్నారు. కాపులను బీసీలో చేర్చాలంటూ ముద్రగడ 7 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2016లో తుని వేదికగా కాపు ఐక్య గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న రైలు దహనం ఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది.